హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ టీం గురించి మాట్లాడుకోబోతున్నాం. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రాజస్థాన్ రాయల్స్ టీం గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్యాటర్స్: రియాన్ పరాగ్ కెప్టెన్, శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి సింగ్, అమన్ రావ్, సిమ్రాన్ హెట్మయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, డాన్వో ఫెరారీ, లుహన్ డి ప్రిటోరియస్. వీళ్ళు బ్యాటర్స్. ఇంకా ఆల్రౌండర్స్ వచ్చేసరికి యుధేర్ సింగ్, రవీంద్ర జడేజా, శామ్ కరణ్. బౌలర్స్ వచ్చేసి జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, రవి బిష్ణోయి, మాపాకా, సుశాంత్ మిశ్రా, యశ్రాజ్ పుంజా, విఘ్నేష్ పుతర్, బ్రిజేష్ శర్మ, యాడమ్ మిల్నె, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యాడమ్ బర్గర్. ఇది రాజస్థాన్ రాయల్స్ టీం. సో రాజస్థాన్ రాయల్స్కి ఒక కొత్త కెప్టెన్ వచ్చాడు, రియాన్ పరాగ్. ఇతనికైతే డొమెస్టిక్ ఫార్మాట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఐపీఎల్కి ఇతను కొత్త కెప్టెన్ విషయంలో. ఇతను అయితే రాజస్థాన్ నుంచి చాలా ఇయర్స్ అయితే ఉన్నాడు, లైక్ ఒక 4-5 ఇయర్స్ అయిపోయి ఉంటుంది రాజస్థాన్ తరఫున ఆడుతూనే ఉన్నాడు. ఈజ్ ఏ గుడ్ చాయిస్ అయితే చెప్పాలా లేదా అనేది ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. సో తను ఎలా టీంని లీడ్ చేశాడు అనేది చూడాలి. సంజు శాంసన్ని ట్రేడ్ చేసుకొని వీళ్ళు రవీంద్ర జడేజా, శామ్ కరణ్ని తీసుకొచ్చారు. సో ఇద్దరు కూడా మంచి క్వాలిటీ ఆల్రౌండర్స్. సో ఆల్రౌండర్స్ విషయంలో వీళ్ళకి స్ట్రాంగ్గానే ఉన్నారు, లైక్ రవీంద్ర జడేజా, శామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్ కూడా బ్యాటింగ్ చేయగలడు అండ్ బౌలింగ్ మంచిగానే వేస్తాడు. అండ్ రవి బిష్ణోయి కూడా కొంచెం హిట్టింగ్ కాకపోయినా అట్లీస్ట్ ఈ క్యాన్ డూ సమ్ వికెట్స్ బాగా తీయగలడు అండ్ రన్స్ కంటైల్ చేస్తాడు. సో వాళ్ళ దగ్గర ఉన్న టీం అయితే బాగానే ఉంది, ఆల్రౌండర్ స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ మెయిన్లీ వైభవ్ సూర్యవంశీ ఇంకా యశస్వి జైస్వాల్, వీళ్ళిద్దరూ కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో క్లిక్ అయితే లిటరల్లీ స్కోర్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. సో ఐ థింక్ వీళ్ళిద్దరూ యంగ్స్టర్సే, బట్ వీళ్ళిద్దరు క్లిక్ అయితే స్కోర్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ తర్వాత సిమ్రాన్ హెట్మయర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు బ్యాటింగ్ లైనప్లో. సో ఇది టీం రాజస్థాన్ రాయల్స్ టీం అయితే ఇదే. ఇంకా వీళ్ళ దగ్గర క్వాలిటీ ఫేస్ అటాక్ ఉంది, లైక్ జోఫ్రా ఆర్చర్ కావచ్చు, ఇంకా సందీప్ శర్మ, యాడమ్ మిల్నే గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను కూడా ఒక క్వాలిటీ బౌలర్. తను ఇంకా ఇంజ్యూరీ నుంచి కోలుకోలేదు, దాని గురించి అయితే అప్డేట్ లేదు. కుల్దీప్ సేన్ కూడా లాస్ట్ ఇయర్ బాగానే పర్ఫామ్ చేశాడు. సో యాడమ్ బర్గర్, అతను కూడా మంచి క్వాలిటీ బౌలర్. సో క్వాలిటీ బౌలింగ్ ఫేస్ అటాక్ అయితే ఉంది, బౌలింగ్ కానీ ఇంకా ఆల్రౌండర్ స్ట్రెంత్ అయితే చాలా బాగుంది. ఇంకా వీక్నెస్ వచ్చేసరికి టాప్ ఆర్డర్, ఇంకా వాళ్ళకి ఇంకా ఏమంటారు వాళ్ళు ఇంకా యంగ్ ప్లేయర్సే. వాళ్ళని ఈజీగా ఒక ఫస్ట్ మ్యాచ్ నుంచి 100 రన్స్ పార్ట్నర్షిప్ చేయాలి ఇలా అని చెప్పలేం. సో వాళ్ళకున్న యంగ్ టాలెంట్ స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళకి ఓపెనింగ్ క్లిక్ అయితే చాలా బిగ్ స్కోర్ వస్తుంది, క్లిక్ కాకపోతే స్కోరింగ్ రేట్ అంత ఫాస్ట్గా వెళ్ళదు. సో ఇది ఒక మైనస్. అండ్ ఆర్చర్ గురించి తెలిసిందే, ఇంజురీ ఫామ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంజురీ ఇంకా ఫామ్ కూడా ఒక తనకి కన్సర్నే. ఒకసారి చాలా బాగా బౌలింగ్ చేస్తాడు, ఒకసారి అతనే రన్స్ ఎక్కువ లీడ్ చేస్తాడు. సో చూడాలి తను ఎలా పర్ఫామ్ చేస్తాడో. అతను ఒక మెయిన్ బౌలర్ ఆర్ఆర్కి, తన పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్కి. అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్, రాజస్థాన్ రాయల్స్ ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ రియాన్ పరాగ్ని అయితే డొమెస్టిక్ ఫార్మేట్ని చూసి తీసుకున్నారు, కానీ అతనికైతే ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఐపీఎల్‌లో ఇప్పుడు కొత్త అతను. సో తను ఎలా పర్ఫామ్ చేస్తాడు, అలాగే టీమ్‌ని ఎలా లీడ్ చేస్తారనేది చూడాలి. సో దే హ్యావ్ ఎ గుడ్ స్క్వాడ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అంత గొప్పగా లేదు. సో చూడాలి, 2022లో వాళ్ళు ఫైనల్‌కి వెళ్ళారు. దాని తర్వాత వాళ్ళ స్థాయి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. వాళ్ళు ఫస్ట్ టైం ఐపీఎల్ జరిగినప్పుడు వాళ్ళు ఛాంపియన్స్‌గా నిలిచారు. దాని తర్వాత అసలు ఫైనల్‌కి రావడం చాలా ఇయర్స్ తర్వాత ఫైనల్‌కొచ్చారు. ప్లే ఆఫ్స్‌కైతే వెళ్తున్నారు, కానీ ఆ విన్నింగ్ మొమెంటమ్ అనేది వాళ్ళకి ఇంకా రాలేదు. సో చూద్దాం ఈసారి రాజస్థాన్ రాయల్స్ కొత్త స్క్వాడ్‌తో ఐపీఎల్ గెలుస్తారా లేదా అనేది. మీరేమనుకుంటున్నారు? రాయల్స్ టీమ్ క్వాలిఫై అవుతారా ప్లే ఆఫ్స్‌కి, అలా కప్ కొడతారనుకుంటున్నారా? ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు దాని మీద అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్.